మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తన జీవితం మొత్తం ఆర్టీసీ డ్రైవింగ్కే అంకితం చేశాడు శంకర్ గౌడ్. దాదాపుగా 25 ఏళ్ల నుంచి డ్రైవర్గా చేస్తున్నాడు. కానీ సొంత ఇల్లు కూడా లేదు. మంచితనానికి మారుపేరుగా ముద్ర వేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబం కోసం ఒక్క పైసా కూడా వెనకేసుకోలేదు. 25 ఏళ్లు బస్సు స్టీరింగ్ పట్టి లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆ చేతులు నేడు విగత జీవిగా మారాయి. ఆయన భార్య కన్నీటి రోదన చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా ఆయన 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాడు. ఇల్లు లేదు, జాగా లేదు, మాకేం లేదు. మాకు ఇల్లు లేక నా బిడ్డ అల్లింటి కాడ వేసుకుని వచ్చేవాడిని. ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారో మేమైనా కొనుక్కోతాం. శంకర్ గౌడ్ భార్య మాటల్లో వినిపిస్తుంది కేవలం దుఃఖం మాత్రమే కాదు, ఒక నిస్సహాయత. తన భర్త 25 ఏళ్లుగా ఆర్టీసీలో చేస్తున్నాడు. కానీ మాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు, గజం జాగ కూడా లేదు. మేము పేదవాళ్ళం, మాకేం లేదు అంటూ ఆమె పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తన భర్త కష్టాన్ని నమ్ముకొని బతికిన ఆ కుటుంబం నేడు యజమానిని కోల్పోయి వీధిన పడింది. బిడ్డ పెళ్లి చేశాం, నా కొడుకు చదువుకుంటున్నాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే లేరు. మా ఆయన 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాడు. ఇల్లు లేదు, జాగా లేదు, మాకేం లేదు. మాకు ఇల్లు లేక నా బిడ్డ అల్లింటి కాడ వేసుకుని వచ్చేవాడిని. ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారో మేమైనా కొనుక్కోతాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె శంకర్ గౌడ్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసింది. తన తోటి కార్మికుల భవిష్యత్తు ఏమవుతుందో, ప్రభుత్వం తమను గుర్తిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆయనను నిద్రపోనివ్వలేదు. 3 రోజుల నుంచి అన్నం సరిగ్గా తినలేదు, అదే టెన్షన్ పడుతున్నాడు అని ఆయన భార్య చెబుతుంటే వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, తోటి వారిపై ఉన్న ప్రేమ అర్థమవుతుంది. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన మనిషి ఇలా శవమై వస్తాడని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. మా ఆయన 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాడు. ఆయనకు చేస్తేనే పని, లేకపోతే లేదు. ఒక ఇల్లు లేదు, జాగా లేదు, మాకేం లేదు. మేము పేదలు కదా, మాకేం లేదు. మాకు ఇల్లు లేక నా బిడ్డ అల్లింటి కాడ వేసుకుని వచ్చేవాడిని. ఏం లేదు, ఆర్టీసీలో చేస్తున్నారు కానీ లాభం లేదు, ఏం లేదు. నా కొడుకు చదువుకుంటే కానీ వానికి కూడా ఏం లేదు. ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారో మేమైనా కొనుక్కోతాం, లేకపోతే మేమైతే ఆగమైపోతాం. మమ్మల్ని ఆదాయం చేసిపోయిండు. అసలు ఎట్లా పోయిందో మాకు తెలియదు. ఈ కార్మికుల గురించే ఆయన అంతే మనస్తాపం చెంది బాధ, ఒకటే టెన్షన్, ఒకటే బాధ. అయ్యో ఎట్లా టెన్షన్. ఆర్టీసీలు చేస్తున్న డిమాండ్ పెట్టకపోయే, మేము ఆర్టీసీలో గవర్నమెంట్ లో కలపకపోయే ఇదే టెన్షన్. 2-3 ఇప్పుడు 3 రోజుల కంచి అదే టెన్షన్ పెట్టుకొని అన్నం కూడా సరిగా తింటలేడు. అదే టెన్షన్ పెట్టుకోక ఎట్లా తగ్గట్లేదు. ఎందుకు బాధపడడం తెలియదు. నాకు టెన్షన్ ఎందుకంటే గవర్నమెంట్ లో కలపలేక ఎట్లా అని ఒకటే ఇదే మనస్తాపం చెంది అసలు ఏం చేస్తానో ఆయనకు అర్థం కాకుండా చేసింది ఆయన. ఒక సాధారణ డ్రైవర్ మరణం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి. 25 ఏళ్లు సేవ చేసిన చివరికి శవం డిపో వద్దకు వెళ్లడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి. శంకర్ గౌడ్ కుటుంబం ఇప్పుడు దిక్కు లేనిదిగా మారింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా 25 ఏళ్లుగా ఆర్టీసీలో జాబ్ చేసి చిన్నపాటి సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవచ్చు. పొద్దున పోయేటప్పుడు డిపోకి పోతున్నా అని చెప్పిండు. సరే పోయింది కంటే అన్నం వండినా తినిపోదరని ఫోన్ చేస్తే వచ్చినాక మన అన్నం తిందరా అంటే నేను అక్కడ తిన్నాం, వంటలు చేసిండు మా కాడ. నేను కొంత సల్ల తాగిస్తాను, సల్ల తాగినాక కాసేపు పడుకోండి, సాయంత్రం పోదరని చెప్తే లేదు అక్కడ అందరిలో నేను పోవాలని కథం డ్రెస్ వేసుకున్నాడు. నేను కూడా వస్తాపా మీ వెనకాల, నేను కూడా ఆడనే ధర్నా చేస్తాపా, మరి మీరు ఒక్కరు ఎందుకు పోవాలని నేనంటే నువ్వెందుకు రావడం, నువ్వేమన్నా వస్తుడు అవసరం, నువ్వు సాయంత్రం వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు అని నన్ను అసలే రాణిస్తలేడు. నేను ఆడికి తలపెట్టి వెనకాల పోయేటాలకే అసలు ఏం ఆటో ఎక్కిపోయిండో ఏమన్నా తెలియదు, పోయేటాలకే వెళ్ళిపోయిండు.
నేను నాకు డౌట్ వచ్చి ఆర్టీసీ వాళ్ళకు నెంబర్లు చూసుకొని ఫోన్లు చేస్తున్నా, బియ్యం వాళ్ళకు ఉంటారు కదా అందరికి ఫోన్ చేసి, సార్ ఇట్లా మా ఆయన మనస్తాపం చెందిండు, మన ఆయన ఏమైనా చేసుకుంటాడో ఏమైనా బాధలు చూస్తాడు కూడా కనిపెట్టాలి అని చెప్తే అప్పటికే అయిపోయింది మమ్మీ, ఆయన పెట్టే వస్తే కళలో పెట్టుకున్నాడు అని చెప్పి బయటకి హాస్పిటల్కి వేసుకుపోయలేదు, మొత్తం కాలేదు ఏం కాలేదు అని చెప్పిండు వాళ్ళు. చూస్తాడు మొత్తం కాలేదు, సృహ లేదు, మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు. మంచిగా ఉన్న మనిషి ఎందుకు పోయిండు, ఏం పోయిండు, ఆర్టిస్టుల గురించే బాధపడి 3-4 రోజులు అదే టెన్షన్ పెట్టుకున్నాడు ఆయన. ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఏ సమస్య అయినా సరే అది చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, కానీ బాగా ఇంటెన్స్కి వెళ్ళి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు శంకర్ గౌడ్ చేసిన తప్పు వాళ్ళ కుటుంబాన్ని ఎంత రోధిస్తుందో చూడొచ్చు.